సార్ మీరు 6,000 మందికి ఇచ్చారని చెప్తున్నారు, 1,600 ఎకరాలు ఇచ్చారని చెప్తున్నారు. ఈ 1,600 ఎకరాలు ఎవరెవరికి ఏ కంపెనీలకి ఎంతంత ఇచ్చారు, ఇచ్చేటప్పుడు దాని పారామీటర్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి, ఆ ఇచ్చిన దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉందా లేదా, ఎన్ని గ్రౌండ్ అయినాయి ఒకటి. తర్వాత ఈ 6,000 మంది ఎంప్లాయీస్ ఏ ఏ ఇండస్ట్రీ పార్కులు ఇచ్చారు, ఎవరెవరు పే రోల్స్ ఎవరు పే చేస్తున్నారు, ఒక్కసారి వివరాలు ఇవ్వండి అన్న. ఇదేనా అడిగిన క్వశ్చన్. ఇంక నేనేమి కష్టమైన ప్రశ్న కూడా అడగలేదు. అడిగినప్పుడు కలెక్టర్ గారు అన్నారు, లేదండి 1,600 ఎకరాలు కేటాయించాలని మేము ప్రతిపాదన చేసామన్నారు. ప్రతిపాదనే కదా, ప్రతిపాదన. మరి గ్రౌండ్ ఏరియా ఎందుకు చెప్తున్నారు? ప్రతిపాదనకి మీరు భూమి పూజ ఎలా చేస్తారు? మేము ల్యాండ్ ఎవరికి అలాట్ చేయలేదు, మేము భూమి పూజ చేసామన్నారు. అంటే ఎంత అబద్ధం అంటే, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఈజ్ ఆల్సో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అతని చేత అన్ని అబద్ధాలు చెప్పిస్తుందంటే ప్రభుత్వం ఏమనుకోవాలి? ల్యాండ్ అవనవి ప్రపోజల్స్నే ల్యాండ్ అయినట్టు. 6,000 మంది ఎంప్లాయ్మెంట్ అన్నారు. మరి 6,000 మంది ఎంప్లాయ్మెంట్ లిస్ట్ ఇస్తే మళ్ళీ వాళ్ళని చెప్తారు ఆన్లైన్లో ఉన్నాయండి. ఆన్లైన్లో ఎక్కడ ఉన్నాయి? అవి మాకు తెలియదండి. ఆన్లైన్లోనే మీకు తెలియదా? ఇవన్నీ చూస్తుంటే అంటే చాలా ఈజీగా అబద్ధం చెప్పవచ్చు, ఈజీగా మనం లూజ్ టంగ్ చేసేయచ్చు, ఈజీగా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, ఎవరో దీన్ని పట్టించుకోరు అనుకుంటే తప్పు సార్. అది మనం 17 పైసలు 13 పైసలు మేము ట్రూ అప్ ఛార్జెస్ తగ్గించాం డిస్కౌంట్కి సంబంధించి. నేను చెప్తాను నష్టం వస్తున్నా అని చెప్పి 17-18 సార్లు 37 సార్లు పెంచారు. అది పెద్ద సబ్జెక్ట్, అది కూడా చెప్తాను సార్. సో ట్రూ అప్ ఛార్జెస్ అని, లేకపోతే అదానికి ఇచ్చేసామని చెప్పి ఎక్కువ డిస్కౌంట్కి ఇచ్చారు, డిస్కౌంట్లు అన్యాయం చేశారు, వాళ్ళు చేశారు, ఏం చేశారు, గొడవ చేశారు. మరి పవర్లోకి వచ్చారు. మీరు అదాన్ని వ్యతిరేకించండి, ట్రూ అప్ ఛార్జీలు తీసేయండి, ఎలక్ట్రిసిటీ బిల్లులు తగ్గించండి, హీటింగ్ ఛార్జీలు తీసేయండి, సర్వీస్ ఛార్జీలు తీసేయండి. వీటి గురించే కానీ అప్పుడు ఫైట్ చేసింది. బాధుడే వీటి గురించి కదా అప్పుడు బాధుడే బాధుడు అన్నాం. మరి ఇప్పుడు ఏమనాలి? ఏం చేస్తే కరెక్ట్.